తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఈ రోజు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కొన్ని పనులు మీరు సక్సెస్ సాధించి అనుకున్న సమయంలోనే పూర్తి చేయగలుగుతారు. అయితే ఇంట్లో వారి పట్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అది బంధుమిత్రులతో కావచ్చు, లేదా మీ ఇంట్లో వాతావరణంలో కావచ్చు. కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కొనే అవకాశం కనపడుతోంది. జాగ్రత్త వహించండి. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్న వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశం కూడా గోచరిస్తోంది. నూతన కొనుగోళ్ల విషయంలో మాత్రము నిదానంగా వ్యవహరించండి. తొందరపడి అది కొనేసాము ఇది కొనేసాము అనే విషయానికి వెళ్లకుండా ఆచితూచి అడుగులు వేసినట్టయితే కనుక నష్టాల బారి పడే అవకాశము మీకు కలగదన్నమాట. అయితే ఆర్థిక అభివృద్ధి అనేది ఈ రోజు మిశ్రమంగా కనిపిస్తోంది. స్వంత చేతి వృత్తుల వారు నూతన ప్రక్రియల ద్వారా ఆర్థిక అభివృద్ధిని, అంటే కార్పెంటరీ వర్క్ అనుకోండి, చేతి వృత్తుల వారు అనుకోండి, మూసపోసిన పాత పద్ధతులే కాకుండా కొత్త పద్ధతులు కనుక అవలంబిస్తే మీకు మంచి లాభాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఆ కొత్త పద్ధతులు ఏమిటి అనేది మీరు యోచన చేసి ఆ దిశగా ప్రయాణం చేయండి. అయితే ప్రజాశ్రేయస్సుకై రాజకీయ రంగంగా పనిచేసే వాళ్ళు మాత్రము ఇదివరకులా కాకుండా కొంత జాగ్రత్తతో వ్యవహరించండి. ఎలా అంటే అలా నా మాటే పయ్యి అన్నట్టుగా కాకుండా కొంచెం ఒదిగి అణిగి మణిగి ఉన్నట్టయితే కనుక ప్రజల్లో మీకు మంచి పేరు వచ్చే అవకాశం కనపడుతోంది. స్వంత ఆలోచన చేసినట్టయితే కనుక దానివల్ల నష్టాలే తప్ప అపనిందలే తప్ప మంచి జరిగే అవకాశము ఈ రోజు అయితే కనపట్టలేదు. మిగతా వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రోజు మీకు చెప్పదగిన పరిహారము రాముడికి సంబంధించి కానీ కృష్ణుడికి సంబంధించి కానీ ఏదైనా ఆలయ సందర్శనం చేసి వారికి ఇష్టమైన పనులు కనుక చేసినట్టయితే, అంటే ఒక దానమో లేదా అన్నదానమో లేదా వస్త్రదానమో చేసినట్టయితే కనుక అది ఉదయం పూట చేస్తే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ రోజు చాలా అత్యంత అనుకూలమైన లాభదాయకమైన రోజు కాబట్టి మీరు ఏ పని తలపెట్టాలన్నా ఈ రోజు అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు ఈరోజు చక్కగా ప్రారంభించుకోవచ్చు. అయితే వ్యవహార విషయంలో మాత్రం కొంచెం ఆలస్యం కనపడుతుంది, కానీ తొందరగానే చేసుకోగలుగుతారు. అది కూడా మీ స్వయం చాకచక్యంతో మాత్రమే పనులు జరుగుతాయన్నమాట. అయితే బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నప్పటికీ దాన్ని నెట్టుకుని వస్తారు. కొత్తగా రుణాలు చేయాలన్నా, బ్యాంకు లోన్లు పెట్టుకోవాలన్నా ఈ రోజైతే మాత్రం మీరు అస్సలు ప్రయత్నం చేయకండి. తరువాత వివాహం కాని వారికి ఈ రోజు ఏమైనా ప్రయత్నాలు చేసినట్టయితే కనుక మంచి అనుకూలమైన సంబంధాలు వచ్చే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. స్వతంత్ర వృత్తులు అంటే చేతి పరిశ్రమల వాళ్ళు, కార్పెంటరీ వాళ్లకు మంచి ఫలితాలు, మంచి లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. కంప్యూటర్ రంగం వారికి సామాన్యమైన స్థితే ఉంటుంది, మిశ్రమ ఫలితాలే ఉంటాయి తప్ప పెద్దగా చెప్పుకోదగిన ఆర్థిక లాభాలు ఉండవు. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్లకు ఇబ్బందులు, ఇక్కట్లు ఉన్నాయి కాబట్టి అవి ఏమిటి అనేది మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత వ్యతిరేకత కనపడుతోంది, మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులకు శ్రమ పడితేనే తప్ప మీకు ప్రయత్నాలు ఏవి ఫలించేటట్టుగా లేదు. ఇతర వ్యాపకాలు మానుకుని మీరు మీ యొక్క చదువు మీద శ్రద్ధ పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. విద్యార్థులకు మిగతా అందరికీ కూడా చెప్పదగిన ఫలితము ఈ రోజు మీరు నవగ్రహ ఆలయ దర్శనంతో పాటుగా గణేశుడికి, గణపతికి సంబంధించినటువంటి ఏదైనా ఒక దానం కానీ, ఒక పూజ కానీ, ప్రదక్షిణాలు కానీ చేసినట్టయితే కనుక అది ఉదయం పూట చేస్తే మీకు సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే అండి. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత అనువైన మంచి లాభదాయకమైన రోజు అన్నమాట. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు, మంచి లాభాలు, అన్ని సంతోషకరమైన వార్తలే మీరు ఈ రోజు వినబోతున్నారు. కుటుంబ పరంగా కూడా సంతృప్తి, శుభకార్యాలు చేయడము, శుభకార్యాలకు వెళ్ళడము, స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవడము, తర్వాత అన్ని విషయాల్లోనూ మీకు మంచి సానుకూలతలే ఈ రోజు కనిపిస్తున్నాయి. అది వ్యవసాయదారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఈ రాశిలో ఉండే ప్రతి రంగం
వారికి ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. మీరు ఏ పని తలపెట్టాలన్నా ఈ రోజు నిరభ్యంతరంగా మీరు చేయొచ్చు. వ్యవహార విషయాల్లో మంచి ఫలితాలు కనబడుతున్నాయి. వ్యవసాయంలో ఆదాయం బాగుంటుంది, లాభాలు పొందుతారు. కళాకారులకు, స్వతంత్ర వృత్తి వాళ్లకు కూడా ఆదాయం చాలా చక్కగా ఉంటుంది. విద్యార్థులకు పోటీతత్వంతో కానీ చదివితేనే, అంటే కాంపిటేటివ్ స్టైల్లో కనుక మీరు చదివినట్టయితే కనుక మంచి ఫలితాలు, రిజల్ట్స్ పొంది విదేశాలు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. వ్యాపార సంబంధమైన ఒడిదుడుకులు ఏవైనా గతంలో ఉండి ఉంటే కనుక అవి సమసిపోతాయి. భాగస్వామి వ్యాపారం రాణిస్తుంది. రాజకీయంలో సమస్యలు ఏవైనా ఉంటే కనుక అవి తొలగిపోతాయి. కొత్తగా మీరు ఏ విషయంలోనూ జొరబడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. అది కనుక చేయకుండా ఉంటే అంతా బాగుంటుంది. ఉన్నత అంటే చేనేత వృత్తుల వాళ్ళు, ఉన్నతమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు, కంప్యూటర్ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశము. ఇది మంచి అనుకూలమైన సమయం కాబట్టి మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకుంటే కనుక ఆ దిశగా ఈ రోజు ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ లేదా దత్తాత్రేయుడు ఆలయం కానీ సందర్శించి ప్రదక్షిణాలు చేసుకుని మీ పేరు మీద కనుక అష్టోత్తర పూజ చేయించినట్టయితే సంకల్పం స్వామివారికి చెప్పుకోండి. మీరు ఏ పనిలో ఇబ్బంది పడుతున్నారు, ఏ రకంగా అనేది స్వామివారికి విన్నవించుకుని ఈ పరిహారం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలున్నాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వాటిలో ఉన్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవహార విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. అంటే ఆర్థిక లావాదేవీలు కానీ, ఏ వ్యవహారం చేయాలన్నా కానీ చాలా అప్రమత్తంగా వ్యవహరించండి. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. భాగస్వామి వ్యాపారులకు అంతగా కలిసి రావు కాబట్టి కొత్తగా భాగస్వామ్యంలోకి మీరు ఎంటర్ అవ్వకపోవడమే మంచిది. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు వాయిదా వేసుకోండి. ఎందుకంటే సానుకూలమైన నిర్ణయాలు ఈ రోజైతే మీకు రావు కాబట్టి. బంధుమిత్రుల వల్ల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. వ్యవసాయం చేసేవారికి అన్ని రకాల పంటలు కలిసి వచ్చి లాభాలు దిశగా వీరు ప్రయాణం చేస్తారు. రైతులకి చాలా ఆనందం కలిగే అవకాశం ఈ రోజు కలుగుతుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి వృద్ధి కనబడుతుంది. ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ రంగంలో, సంఘంలోనూ మీ రంగంలోనూ కూడా మంచి గౌరవ ప్రతిష్టలు, సన్మానాలు, సత్కారాలు పొందుతారు. ఎదుగుదల అనేది కనపడుతుంది. కంప్యూటర్ రంగంలో ఉన్న వారికి ఒకంత నిరాశగా గోచరిస్తోంది. లాభాలు రాకపోయినప్పటికీ నష్టాలు వచ్చేది, తద్వారా నిరాశ, నైరాశ్యం గోచరిస్తోంది కాబట్టి మీరు దాన్ని సీరియస్గా తీసుకోకండి. సమసిపోయే అవకాశం ఉంది. చాకచక్యంగా మెలగండి. అయితే వ్యాపార పరంగా నూతన ప్రయత్నాలు ఏవైనా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు అస్సలు కలిసి రాదు కాబట్టి ఈ రోజును మీరు వదిలేసి తదుపరి ఎప్పుడైనా ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీకు చెప్పదగిన పరిహారము, అమ్మవారి ఆలయం కానీ లేదా నవగ్రహ దేవాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు దగ్గర చెట్టు మొదట్లో తేనె అంటే తీపి నీరుని కనుక మీరు పోసి వృక్షరాజాయితే నమః అనే మంత్రాన్ని కనుక 19 సార్లు చదివినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశము, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. అన్ని రంగాల వాళ్ళకి కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే.